హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చూడు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి ఐకియాలో ఉన్నటువంటి సోఫా సెట్స్, అలాగే ఆర్మ్ చైర్స్, సోఫా బెడ్స్, ఫుట్ స్టూల్స్, అలాగే స్టోరేజ్ ర్యాక్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్, అలాగే సింగిల్ సోఫా చైర్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతోటి షేర్ చేస్తున్నానండి. సో వీటిలో చాలా చాలా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో కాస్ట్ కూడా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ కనబడుతుంటుంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా 5 years వారంటీతో వస్తున్నాయండి. ఇక్కడ మీరు అన్నీ చూడొచ్చు. ప్రతి ఒక్కటి మనకి పిల్లోస్ కావాలంటే ఇండివిజువల్గా పిల్లోస్ తీసుకోవచ్చు, లేదు పిల్లో కవర్స్ కావాలంటే పిల్లో కవర్స్, నార్మల్గా సోఫాస్కి సంబంధించినటువంటి అన్నీ కూడా సింగిల్ చైర్ మోడల్స్, అలాగే త్రిబుల్ సీటర్ చైర్ మోడల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. సో ఈ పర్టికులర్గా ఈ వీడియో వచ్చేసి సోఫాస్ గురించి, అలాగే సింగిల్ ఆర్మ్ చైర్స్, అలాగే స్టోరేజ్ బిన్స్ అండి, అలాగే స్టోరేజ్ స్టాండ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. సో చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. చాలామంది పర్చేస్ చేసుకోవాలి డిఫరెంట్ మోడల్స్ అని చెప్పేసి చూస్తుంటారు కదండి, వాళ్ళ కోసం ఇది చక్కగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఒకసారి జస్ట్ మీరు ఒకసారి వీడియో చూసారంటే ఇక్కడ డిఫరెంట్ షూ ర్యాక్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. మీకు నచ్చినటువంటి పీస్ని మీరు ఆన్లైన్ ద్వారా ఐకియా సైట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడైనా ఐకియాని విజిట్ చేసినప్పుడు అక్కడ వచ్చేసి మీకు చూసి ఉంటే ముందు కొంచెం ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ సోఫా సెట్స్ అరేంజ్ చేసిన దగ్గర కూడా ఇలాగ మాడ్యులర్ బెడ్రూమ్స్ అనేటివి ఉన్నాయండి. అక్కడక్కడ మాడ్యులర్ హాల్స్, అలాగే టీవీ సెట్స్ ఉండే ఏరియా ఎలా ఉంటుంది, అలాగా ర్యాక్స్ ఉండే ఏరియా ఎలా ఉంటుంది, ఇలాగా కొన్ని డిజైన్ చేస్తున్నారనమాట. సో ఈ వీడియోలో మిడిల్లో అక్కడక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియాస్, అలాగే హాల్ ఏరియా, ఇలాగా కొన్ని మోడల్స్ వచ్చేసి ఇలాగ డిజైన్ చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేనైతే కవర్ చేసేసాను. సో చూడండి, బెడ్స్. సో ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అంటే కర్టన్స్, మిర్రర్స్, డిఫరెంట్ డిజైన్స్లో, అలాగే పిల్లలకి సంబంధించినటువంటి బెడ్స్, స్టోరేజ్ చేసి పెట్టుకునేటువంటి సపరేట్ ట్రాక్స్, ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా అయితే అరేంజ్ చేస్తారనమాట. ఒక్కొక్కటికి ఒక్కొక్క ఐడియా ఉంటుందన్నమాట. మనకి ఇలాంటివి అయితే సరిపోతాయి మన కిచెన్ కానీ, లేదంటే బెడ్రూమ్స్ కానీ, లేదంటే సోఫా వేసుకునేటువంటి ఏరియా కానీ, లేదంటే లాన్లో పెట్టుకునేటువంటి షో ప్లాంట్స్ కానీ ఇలా ఉంటే సరిపోతుంది. లేదంటే ఇలాగ ప్రతి ఒక్కటి మనం ఒక డిజైన్ అయితే చేసుకుంటాం కదండి, వాటికి తగ్గట్టుగా ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట. సో మీకు ఎలాంటిది కావాలో ఇక్కడ వచ్చేసి మనం మెజర్మెంట్స్ తీసేసుకొని మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది చూసినారండి, ఇద్దరు పిల్లలు ఉండే వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది అనమాట. కింద ఒకరికి అలాగే పైన ఒకరికి బెడ్, పడుకోకుండా కిందకి ఇలాగ సైడ్స్కి ఇచ్చారనమాట. చాలా నాకైతే నచ్చింది. సో ఇలాగ డిఫరెంట్ అయితే ఇక్కడ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూసేసేయండి.
ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ సైజెస్లో చిన్న చిన్న కప్బోర్డ్స్ స్టోరేజ్ పర్పస్కి చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అలాగే బయట లాన్లో కానీ లేదంటే బాల్కనీస్లో కానీ యూస్ చేసేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాట్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి. వీటిలో ఉన్నటువంటి ఫ్లవర్స్ కానివ్వండి చాలా న్యాచురల్గా అనిపిస్తాయి అన్నమాట. సో దగ్గరకు వచ్చి చూస్తే తప్ప మనకి ఇవి ఆర్టిఫిషియల్ అని అర్థం కాదనమాట. అంత న్యాచురల్గా ఉంటాయి చూడడానికి వచ్చేసి. సో ఇవి కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ కూడా స్టోరేజ్ పర్పస్కి యూస్ చేసేటువంటి కంటైనర్స్, అలాగే కప్బోర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ అండి ప్రతి ఒక్కటి కూడా. సో మీరు కొద్దిగా జూమ్ చేసి చూసినట్టయితే వాటి ప్రైస్ కూడా మీకు కనబడుతుంది అనమాట. సో ఈ వీడియో మీరు తప్పకుండా యూస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.